తిరుపతి దర్శనానికి టికెట్స్ లేకపోయినా పర్వాలేదనిపించింది. ఈసారి అయితే మాత్రం మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళిన టికెట్స్ ముందే బుక్ చేసుకునే వెళ్తాము. ఈసారి అయితే ఎందుకో సడన్‌గా అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. మాకు టికెట్స్ లేవు కదా! దర్శనం ఎలా జరుగుతదో ఏంటో ఇబ్బంది పడతామేమో అనిపించింది గానీ, ఆ దేవుడి దయ వల్ల అయితే మాకైతే టికెట్స్ అయితే దొరికాయి. రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లోనే విష్ణు భవనంలోనే అయితే టోకెన్స్ అయితే ఇస్తున్నారు. అది ఈవినింగ్ 4:30కి అయితే ఇస్తున్నారు. ఆ 4:30కి మనం లైన్ అయితే కట్టిస్తే మనకు లక్కీగా అయితే తిరుపతి దర్శనానికైతే మనకు టోకెన్ అయితే వస్తదనమాట. మాకైతే టోకెన్ ఇచ్చేటప్పుడే చెప్పారు 1 అవర్ ముందే వెళ్ళమని చెప్పి. మాకు టోకెన్‌లోనైతే 11కి అయితే టైం ఇచ్చారు. ఇంక 11 కాబట్టి మేము 10కే బయలుదేరి అయితే దర్శనానికైతే వెళ్ళిపోయాము. ఈసారి అయితే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా జరిగినట్టు అనిపించింది. అసలు ఎక్కడ వెయిట్ చేయలేదు. కంటిన్యూగా రన్నింగ్ అవుతూనే ఉందనమాట. లైన్ మొత్తం ఎక్కడ స్టాప్ అవ్వలేదు. 1 అవర్ ఎక్కడోగానే స్టాప్ అయింది. కరెక్ట్‌గా లంచ్ టైం కాబట్టి 1 అవర్ అయితే మేమైతే రూమ్‌లో కూర్చున్నాము. అంతే అంత తర్వాత ఇంకా కంటిన్యూగా రూమ్‌లో నుంచి కంటిన్యూగా నడుస్తూనే ఉంది లైను. చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపించింది దర్శనం మాత్రం ఈసారి. ఆ తర్వాత అయితే అన్నదాన కార్యక్రమం దగ్గరికైతే వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంక తిరుపతిలో అన్నిట్లకన్నా ఇక్కడ అన్నదానం ఫుడ్ అయితే నాకు చాలా బావుందనమాట. ఇంక ఫుడ్ అయితే తినేసి ఇంక రూమ్‌కైతే బయలుదేరేసాము. మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి అరుణాచలం అయితే వెళ్ళాలి.